ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ వివరాలను అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై మిస్సైల్స్తో విరుచుకుపడ్డారు. తిరిగి పాక్ కూడా సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, భవిష్యత్తులో తీసుకుంటున్న చర్యలు, సైనిక సన్నద్ధత తదితర విషయాలపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. రామకృష్ణ, ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్ర స్థావరాలపై దాదాపుగా దాడి చేసి 80 మంది దాకా ఉగ్రవాదులు మృతి చెందే విధంగా పెద్ద ఆపరేషన్ చేసింది భారత్. మరి ఈ అంశానికి సంబంధించి అఖిల పక్ష నేతలకు వివరించేందుకు అఖిల పక్ష సమావేశం మరికొద్ది సేపట్లో జరగబోతుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అలాగే అమిత్ షా, ఇక విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అజిత్ దోవల్, ఇంకా చాలా మంది ఆర్మీ అధికారులు కూడా హాజరవుతున్నారు. మరి ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నారు. అలాగే మిగతా పార్టీలకు చెందినటువంటి జాతీయ పార్టీల నేతలు, ఇక రీజనల్ పార్టీస్ ను కూడా పిలిచారు. ఆ రీజనల్ పార్టీస్ నేతలు కూడా హాజరవుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏం జరిగింది ఇప్పటిదాకా, అసలు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాక్ యొక్క వైఖరి, ఆ తర్వాత భారత్ తీసుకున్న చర్యలు, తదుపరిగా నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలా, పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తే ఎక్కడెక్కడ ఎలా చేయాలి అనే అంశాలకు సంబంధించి ఈ రోజు చర్చించబోతున్నారు. మరి అఖిలపక్ష నేతలు అందరూ సలహాలు తీసుకుని ఒకేసారి మీద భారతదేశం ముందుకు వెళ్ళాలి, మళ్ళీ ఎలాంటి విమర్శలకి సాగవద్దు అంటూ కూడా భావిస్తుంది కేంద్రం. అందుకని ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఆపరేషన్ సింధూర్ ముందు కూడా అఖిలపక్ష సమావేశం జరిగింది. అక్కడ కూడా అందరి మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా మారింది. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేంద్రం చర్యలను ప్రశంసించాయి. మరి ఆఖరికి ముస్లిం పార్టీ ఎంఐఎం కూడా కేంద్రం వైఖరిని ప్రశంసించింది. పాకిస్తాన్ పై కక్ష తీసుకోవాల్సిందే, పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటే ఎంఐఎం కూడా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో